హలో ఫ్రెండ్స్, మనము ఈరోజు రెసిస్టర్స్ గురించి నేర్చుకుందాం. రెసిస్టర్స్ని ఎందుకు ఉపయోగిస్తారంటే కరెంటును నిరోధించుటకును మరియు వోల్టేజ్ను తగ్గించుటకును ఈ రెసిస్టర్స్ని ఉపయోగిస్తారు. రెసిస్టర్స్ని ఓమ్స్లో మెజర్ చేస్తారు. రెండు రకాలైన రెసిస్టర్స్ మనము చూడవచ్చు. ఇంకొకటి సర్ఫేస్ మౌంటెడ్ రెసిస్టర్స్ అని ఉంటాయి. ఇవి ఫిక్స్డ్ రెసిస్టర్. సర్ఫేస్ మౌంటెడ్ రెసిస్టర్స్ మీకు చూపిస్తాను. ఇవి ఎస్ఎండి రెసిస్టర్స్ అంటారు. చిన్నగా రెక్టాంగిల్గా ఉన్నాయి కదా, ఇవి ఎస్ఎండి టైప్ రెసిస్టర్స్. ఇవి మదర్ బోర్డులలో, ఎస్ఎంపిఎస్లో చాలా డెలికేట్ దాంట్లో వాడుతారు. ఇక్కడ చూడండి, ఇక్కడ రెసిస్టర్, ఇక్కడ ఒక రెసిస్టర్. అయితే ఈ రెసిస్టర్స్ ముఖ్యంగా కార్బన్, నైక్రోమ్, టంగ్స్టన్, రాగి, అల్యూమినియం మొదలగు పదార్థాలతో తయారు చేస్తారు. ముఖ్యంగా కార్బన్, నైక్రోమ్, టంగ్స్టన్ మొదలగు పదార్థాలతో ఉపయోగించిన రెసిస్టర్స్ మాత్రం ఎక్కువగా రెసిస్టెన్స్ కలిగి ఉంటాయి. ఇందులో ఇప్పుడు చూస్తున్నాగా ఈ చిన్నగా ఉన్నాయిగా, ఈ చిన్నవి 1/8 వాట్ రెసిస్టర్. ఇందులో ఇది 1/4 వాట్, 1/4 వాట్ రెసిస్టర్. ఇవి 1/4 వాట్ రెసిస్టర్స్. ఇది 1/2 వాట్ రెసిస్టర్. అలాగే ఇది 1 వాట్ రెసిస్టర్. ఇది 2 వాట్ రెసిస్టర్. ఈ విధంగా రెసిస్టర్స్ ఉంటాయి. ఇప్పుడు మనము 1/4 వాట్ రెసిస్టర్ దగ్గర, సపోజ్ ఇది 1 వాట్ రెసిస్టర్. ఈ సర్క్యూట్లో ఈ 1 వాట్ రెసిస్టర్ దగ్గర మనము ఈ 1/4 వాట్ రెసిస్టర్ను వాడామనుకో, ఈ రెసిస్టర్ ఎక్కువగా హీట్ అయిపోయి కాలిపోతుంది. అందుకోసమే మనము ఈ కరెక్ట్గా ఈ వాట్ ప్రకారం వాడాలి. ఒక రెసిస్టర్ ఎంత వోల్టేజ్ తగ్గించున్నది అనేది ఆ రెసిస్టర్ నిరోధించు కరెంట్పై ఆధారపడి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనము నెక్స్ట్ వీడియోలో ఇంకా రెసిస్టర్స్ గురించి ఇంకా పూర్తిగా తెలుసుకుందాము. అవి ఏ విధంగా పనిచేస్తాయి, ఎక్కడెక్కడ వాడతారు, ఏ విభాగాల్లో వాడతారో దాని గురించి మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్. If you like my video, share and subscribe. Thank you for watching my video.